వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్యధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. హెచ్సియు భూముల రక్షణకు చేతులు కలపాలంటూ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హెచ్సియు భూముల వివాదం నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీరును లేఖలో ఎండగట్టారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడిందని, 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదామంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో 50% పైగా బాధ్యతలను మహిళలకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని కొనడానికి మొత్తం 8,218 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 4,000కు పైగా కేంద్రాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ, ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఖాళీలు ఎక్కువగా ఉండడంతో మిగిలిన ఉద్యోగాలపై భారం పడుతోందని, దీన్ని తగ్గిస్తామన్నారు. ప్రశాంతంగా విధులు నిర్వహించడమే చంద్రబాబు ఆలోచన అని అన్నారు. బీజేపీ 46వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీ నేతలకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాజ్పేయి, అద్వానీ వంటి దూరదృష్టి గల నాయకుల నేతృత్వంలో బీజేపీ ప్రయాణం ప్రారంభమైందని వెల్లడించారు. అడవి తల్లిబాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ సంకల్పించారు. దీనికోసం అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం చూసి భక్తులు పరవశించిపోయారు. అయోధ్య ఆలయంలో గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేందుకు 3వ అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. సముద్రంలో బ్రిడ్జ్ కింద నౌకలు రాకపోకలు సాగేలా ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జ్ పొడవు 2.2 కిలోమీటర్లు. దీని వ్యయం 535 కోట్లు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో ఈ బ్రిడ్జ్ ని పూర్తి చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. మార్చి 24న గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కిమ్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.